ఇంటి దేవుడు నా కులదైవము అని మాట్లాడుతున్నావు. నీ కొడుకు పేరేమో లోకేష్ బాబు, నీ పేరేమో చంద్రబాబు, మీ తండ్రి పేరేమో ఖర్జూర బాబు, ఆయన తండ్రి పేరేమో జహాంగా బాబు, ఏ బాబు నాకు తెలియదు. కానీ మనం వైఎస్ కుటుంబాన్ని తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు, ఆయన తండ్రి రాజారెడ్డి గారు, రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి గారు. నీ కులదైవం అయితే ఇంతవరకు నీ ఇంట్లో ఏడుకొండలనే పేరు పెట్టాలి, ఆ తిరుపతి అనే పేరు పెట్టాలి, వెంకటేశ్వర్లు అనే పేరు ఎవరికి లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. చంద్రబాబు కుటుంబంతో కలిసి ఏటా ఆ స్వామిని దర్శించుకోవడమే కాకుండా తన మనవడు దేవాంశ్ పుట్టిన రోజున ప్రతి సంవత్సరం దాదాపు 30 నుండి 50 లక్షల రూపాయలు అన్నదాన ట్రస్ట్ కు విరాళంగా ఇస్తున్నారు. ఈ డబ్బుతో ఎంతో మంది పేద భక్తుల ఆకలి తీరుస్తున్నారు. ఇది నిజమైన భక్తి అంటే. నిజంగా లెక్కలు తీస్తే వైఎస్ కుటుంబం మొత్తం వారి జీవిత కాలంలో ఎన్నిసార్లు తిరుమల వెళ్లారో చంద్రబాబు ఒక్క ఏడాదిలో అన్నిసార్లు ఆ ఏడుకొండల వాడి దగ్గరకు వెళ్తారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లలో వెంకటేశ్వర అనే పేరు లేకపోవచ్చు, కానీ ఆయన చేసే పనుల్లో ఆ దేవుడిపై ఉన్న భక్తి స్పష్టంగా కనిపిస్తుంది. 2003లో అలిపిరి దగ్గర జరిగిన ప్రమాదం నుంచి శ్రీవారే తనను కాపాడారు అని నమ్మి ఆయన ఏ పని మొదలుపెట్టినా ఆ స్వామి సాక్షిగానే మొదలు పెడతారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి లాంటి వారు కేవలం పేర్లలో హిందూ దేవుళ్ల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన భక్తులు అయిపోరు. బయటికి హిందూ పేర్లు పెట్టుకుని లోపల మాత్రం ఇతర మతాలను నమ్ముతూ భక్తులను మోసం చేయడం చాలా తప్పు. పేరులో దేవుడు ఉంటే సరిపోదు, మన హిందూ ఆలయ సంప్రదాయాలను గౌరవించే గుణం ఉండాలి. గత 5 ఏళ్ల జగన్ పాలనలో తిరుమల లడ్డూ నాణ్యతను ఎలా పాడు చేశారో, ఆలయ పవిత్రతను ఎలా దెబ్బతీశారో ఈ రోజు ప్రపంచం మొత్తం చూస్తోంది. భక్తుల నమ్మకాలతో ఆడుకుంటూ అబద్ధపు మాటలతో ప్రజలను మళ్లీ మోసం చేయాలనుకుంటే మీ ఆటలు ఇక సాగవు. తిరుమల శ్రీవారి జోలికి వస్తే నాశనం అయిపోవడం ఖాయం. తప్పు చేసిన వాడికన్నా ఆ తప్పును సమర్థించే వాడికి శిక్ష ఇంకా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకో.